హాయ్! హలో! వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈ వ్లాగ్‌లో నిహాన్‌కి ఏమేం ఫుడ్ పెడతానో ఈరోజంతా అదైతే చూసేయండి. మార్నింగే బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోసనే ఉంటది మా ఇంట్లో అయితే. ఎక్కువ పూరి, చపాతీ ఇలాంటివైతే తినము. పూరి అంటే ఆయిల్ ఫుడ్ గదా! ఇంకా చపాతీ అంటే నాకంత టైం ఉండదు మార్నింగే. ఇంక అందుకే దోస, ఇడ్లీ అంటే బ్యాటర్ రెడీగా ఉండిద్ది గాబట్టి అదే తింటాము. ఇంకా పిండి పట్టేటప్పుడే నిహాన్‌కి కూడా కొంచెం సెపరేట్‌గా పిండైతే పడతాననమాట. అంటే ఎక్కువ మినపప్పేసి, కొంచెం బియ్యపిండి తక్కువేసి వాడికి సెపరేట్‌గా పెడతాను. ఇంకా అదే అట్టులాగా చిన్న అట్టేసిస్తే వాడికది సరిపోయిద్దనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్‌లోకి ఈ మధ్య ఎండలు బాగా ఉంటున్నాయి గదా! వాడికి ఎక్కువ కర్డ్ రైసే పెడుతున్నాను 2 డేస్‌కి ఒకసారి. అన్నం మెత్తగా నలిపేసి అందులో పెరుగు, ఉప్పు ఏసేసి కొంచెం పుల్లగా ఉంటే తినడు వాడు. కొంచెం షుగరైనా యాడ్ చేస్తాను. లేకపోతే బనానా అయితే పెడతాననమాట. ఈరోజైతే బనానా ఉంది ఇంట్లో. ఈ మధ్య బాగా బనానా ఇష్టపడుతున్నాడు. ఇదిగో చూడండి వీడియోలో గూడా నాకు ముందు అది ఇస్తున్నాడు పెట్టమని. ఇంకా అది బనానాలో కర్డ్ రైస్ ఏసి పెట్టేస్తే అదైతే తినేస్తాడనమాట. ఇంకా ఈవినింగ్ ఏమో స్నాక్స్ లాగా బిస్కెట్స్ ఉంటే పెడతాను. లేకపోతే పాలుంటే పాలిస్తాననమాట. అంటే ఆ టైంలో ఏది వీలుగుంటే అదైతే ఇస్తాను తింటాడు. ఇంకా తర్వాత నైట్ డిన్నర్‌కి ఉగ్గు పౌడర్ అయితే పెట్టాను ఈరోజు. అంటే మార్నింగ్ దోస అయితే తిన్నాడు గదా! ఇంకా నైట్ ఇడ్లీ, దోస అలా అయితే పెట్టను. ఉంటే సెర్లాక్ కూడా చాలా తగ్గించేసాను పెట్టడం. ఇంకా ఉగ్గు పౌడర్ ఉంటే అదైతే పెడుతున్నాననమాట. సో, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.